అందరికి. మనం పొద్దు పొద్దునికే ఇగో ఏం చేస్తున్నాం తెలుసా, ఏదో పెద్ద పని ఎలాగ పెడుతున్నాం అనుకోకండి. పెద్ద పని ఏంటి కాదు ఎలాగ పెట్టేది. నేను ఇప్పుడు మనం డైలీ ఇంట్లో అన్ని పనులు చేస్తుంటాం కదా పొద్దు పొద్దునికే రోజును. అంత పొద్దునికే మనం ఆ పని చేస్తూ మళ్ళీ మనం ఇంకో పనిలో దూరడం అంటే అవ్వదు. ఎందుకంటే ముందు తొందరగా మనకి పొద్దున లేచిన వెంటనే తొందరగా ఇల్లు ఊర్చుకోవడం అని, తర్వాత స్నానం చేయడం అని ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ అయిన తర్వాత మనం పూజ దగ్గరికి కదా ఫస్ట్ వెళ్ళేది. పూజ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం చేయాలి, పూజ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అయితే ఫస్ట్ మనం ఒత్తులన్నీ రెడీ చేసుకుని ముందే పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నా ప్లానింగ్ అనమాట. ఇది అందరికేమో మరి మీకు నచ్చుతుందో లేదో నాకైతే తెలీదు. నేనైతే మనము నెయ్యి సొంతంగా రెడీ చేసుకుంటాం మన ఇంట్లో. మనం ఎందుకంటే పాలు రోజు మనకు ఒక 2 లీటర్ల వరకు వస్తాయి కాబట్టి మనం మన ఇంట్లోనే పాలు మరగబెట్టుకొని మేగడ ఉంచుకొని, నేను 10 రోజులకి ఒకసారి అంటే బాక్స్లో వేసుకొని పెట్టుకుంటాను. మేగడ పెట్టుకొని 10 రోజులకి ఒకసారి నేనైతే మరగబెట్టడం అయితే జరుగుతుందండి. జరుగుతుంది. అందుకని మరగబెట్టేసిన తర్వాత అదంతా మనకి బాగా నెయ్యి వస్తుంది అనమాట. ఎందుకంటే మరగబెట్టడం అంటే ఎలాగా, మేగడే మరగబెట్టివండి. మేగడ ఒక 10 రోజులు ఉంచిన తర్వాత మేగడ ముద్ద అంతా ఒక వాటర్లో, ఒక తెప్పెల్లో వాటర్ వేసుకొని తెప్పెల్లోనే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అనమాట ఏటి మరి ఇలాగ అందులో ఏటి వేయాలి అనుకుంటామా, అది లేదులేండి. ఎందుకంటే ఆ వాటర్ వేసేసిన తర్వాత కవ్వంతో మంచి సిలికియాలి. ఇలాగా గట్టిగా సిలికితే మనకి అన్న ముద్ద వస్తుంది. ఆ అన్న ముద్ద అనమాట 2 సార్లు వాటర్ వేసి కొంచెం ఇలగలిగంటే ముద్దలు ఎక్కువ వస్తుంది. ఇలాగ పట్టుకొని ఒక దాంట్లో వేసుకొని మంచి కొంచెం దలసరి తప్పాలు వేసుకొని ఆ మేగడ మనం మరగబెట్టుకుంటే ఒక పావుగంట సేపు కలపాలి. అలా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. కలుపుతుంటే అది మేగడ అంతా మనకి ఇలాగ తయారవుతుంది. ఆ మేగడ అంతా నెయ్యిగా తయారైపోద్ది, ఎన్నగా తయారైపోద్ది. ఎన్నంతా నెయ్యిగా తయారైపోద్ది. అదనమాట. నేను ఇగోండి ఆ నెయ్యి అనమాట. ఇప్పుడు ఇంత మీకు చెప్పిందల్లా దానికోసమే. ఆ నెయ్యి అనమాట. ఇగో ఇలా గిన్నెలో వేసుకొని ఉంచుకొని ఇగో గ్లాసులో కూడా వేసుకొని ఉంచుకున్నాను. గ్లాసులోది ఒత్తులు చెప్పాను కదా, కర్పూరం పౌడర్ చేసేసి ఆ పౌడరు ఈ ఒత్తులు అనమాట. ఇలాగ మనం 3 ఒత్తులు ఇలా జాయింట్ చేస్తాం. 3 సన్న ఒత్తులు అయితే 3, సింగిల్ ఒత్తులు అయితే కొంచెం లడ్డుగున్నవి అయితే 2. మనం కర్పూరం అనమాట. ఈ బిళ్ళలు ఉంటాయి కదా, ఒకేసారి అంటే ఎక్కువ ఇన్ని బిళ్ళల్లాగా అనమాట. మనము మసాలా కుప్పు ఉంటుంది కదా, అందులోనే వేసేసేనా, లేదంటే మనకి ఇది ఉంటుంది కదా సన్రాయ, దాంతోనైనా మెత్తగా నూరేసి కర్పూరం బిళ్ళలు అవి అనమాట. ఇలా పౌడరు అంటే నేను చేయలేదు, ఇంకా చెప్పేస్తున్నాను మీకు. అంటే నేనైతే అలా చేసుకుంటాను ప్రస్తుతానికి అయితే. మీకు చూపించడానికి ఎలా చేస్తాను ఇదిగోండి. నేనైతే ఇలా చేశాను పౌడరు. ఇగో చూసారా, ఇది కర్పూరం పౌడరు. ఇదిగోండి ఒత్తే తర్వాత అనమాట. ఇదిగోండి ఇలాగా మనం ఒత్తికనమాట ఇలాగా మొత్తం నెయ్యి ఇలా రాసుకొని నెయ్యి మనం అయితే ఇలా చేస్తే చాలా బాగుంటుందండి. చాలా వాసన, ఇల్లు మొత్తం చాలా సువాసన వేస్తుంది. ఎందుకంటే మనం ఏవేవో మనం సెంట్లు కొట్టి ఇంట్లోన ఇవి అవి చేసిన కంట ఇలా చేస్తే అంటే మన దేవుడికి మంచిదే, మన ఇంటికి మంచిదే, మనకి మంచిదే. మన దేవుడికి అంటే మంచి వాసన వస్తుంది. మన దేవుడికి మంచిదని మన దేవుడికి మంచి వాసన వస్తుంది అనమాట మనం ఇలా పెడితే. అందుకోసమని నేనైతే ఇలా పెట్టడం అయితే జరుగుతుంది. మీరు కూడా మీకు నచ్చితే ఇలా చేసుకోండి. అందుకే నేను ఒక్కదాన్ని చేసే కంటే మీరు కూడా ఇలా చేస్తే బాగుంటుంది కదా, నేనైతే మీకు ఇలా చెప్తున్నాను. మొత్తానికైతే చాలా నేనైతే ఎక్కువ శాతం అనమాట ఈ సోది కవుర్లే చెప్తానులేండి. సోది కవుర్లు అనుకోండి మీరు, నేను బాధపడను. అయితే ఇలాగా చేస్తున్నాను నేను. అందుకే పొద్దునకి మీకు కూడా చేసి చూపించేద్దాం కదా. మరి నోటి చేయడు నేనే చేసుకొని ఇలా పళ్ళకొండడం ఎందుకు, మీతో మాట్లాడడం అయిపోద్ది, ఒత్తులు చేయడం పని అయిపోద్ది, పూజ పని అయిపోద్ది అని చెప్పేసి నేనైతే ఇందులో ఈ పనిలో దిగానండి. పొద్దునకేని ఈ పనులు దిగాను. ఈ పని అంతా అయిపోతే ఇవన్నీ పక్కన పెట్టేసి మనం డైలీ వేర్ దీపం పెడతాం కదా, అలాగా దీపం పెట్టేస్తున్నాం. ఇంకా దీపం పెట్టిస్తే మనం ఇక్కడ నుంచి అయితే ఈ ఒత్తులు ఇలా చేసుకొని నేనైతే వారం రోజులకు ఒకసారి ఒత్తులు చేసి ఉంచుతానండి. ఇలాగ నెయ్యి అన్న కర్పూరం ఒత్తులు వారానికి ఒకసారి చేసుకొని అన్ని ఇలాగ ఇగో ఈ చిట్టి గ్లాసులు అన్నీ వేసేసి, అంటే మనకి ఇందులో ఎందుకు వేస్తానంటే ఇలాగ అన్ని బయటికి వెళ్ళి ఉంచుతానమాట, చుట్టూ ఇలాగ వేసి ఉంచుతానమాట. అందుకే ఎందుకు పెడుతున్నాను. అలా పెట్టిస్తే కబోర్డ్లో పెట్టేస్తుంది, దేవుడి కబోర్డ్లో అలా ఉండిపోద్ది. ఇంకా తర్వాత ఒక విషయానికి వస్తే మరి అందరూ ఇలా చేస్తారో లేదో నాకైతే తెలియదు. నేనైతే మొత్తానికి
మా అమ్మమ్మ వాళ్ళు ఎక్కువ ఇలాగే చేస్తారండి. మా అమ్మమ్మ చేసిన సాలకి మా అత్తలకు కూడా ఇదే నేర్పించింది, మా మేనత్తలకు కూడా. ఇంకా వాళ్ళు ఇంకా అలాగే చేసిన సాలకి ఇంకా మా వరకు కూడా మా అమ్మ చేసింది ఇలాగ, మా అమ్మమ్మ చేసిందని మా అమ్మ చేసింది ఇలాగ. మా అమ్మ చేసిందని ఇంక సాలకని మా అమ్మ చేసింది కదా ఇంక నేనే చేస్తుంది ఇక్కడ ఈ పని. ఎందుకు అలా చేస్తారంటే మా వాళ్ళంతా అంటే ఇప్పుడు మా తాతయ్యలు, మా నాన్న వాళ్ళందరూ, మా అమ్మమ్మ వాళ్ళందరూ మొత్తం అందరూ రైతులేనండి. అందువల్ల అందరి ఇంట్లోనూ ఆవులు ఉంటాయండి. అందరికి ఆవులు ఉంటాయి, ఒక 2, 3, 4, 5 కానీ ఆవులు అయితే ఉంటాయి. అందువల్ల ఈ పాలు మరగబెట్టడం వల్ల ఈ మేగడ లేట్ చేయాలో తెలియక ఈ నెయ్యిలు తయారు చేసి ఆ నెయ్యి అనమాట ఏడు చేయాలో తెలియక ఇలా దేవుడికి అనమాట ప్రయోగించడం, దేవుడి మీదకి ఈ నెయ్యి. అందుకోసం వల్ల ఇలాగ మనము రెడీ చేసుకుని మనం ఇలా పెట్టడము. అయితే మొత్తానికి అయితే ఆవులు మట్టుకాలు అయిపోయినారు కదా. ఇప్పుడు ఆవులు మట్టుకాలు అయిపోయి ఇక నీ ఆవులు ఎటువంటి చేశారు, ఇక మనుషులు ఆవులు ఇంటికాలు అంటే సపరేట్లు అయిపోయారు అనమాట. కాపురాలు అట అవి, కాపురాలు అందరు కలిసి ఉంటామని లేదు, కాపురాలు అట అవి. అది ఏది మరి ఖాళీ వేరు అయిపోయి కాపురాలు అయిపోయి ఏడు తినేస్తాం అనుకుంటారు ఏటో నాకు తెలీదు. మొత్తానికైతే విడిపోయి అమ్మ నాన్నల దగ్గర నుంచి వెళ్ళిపోయి వాళ్ళకి కాపురమాట వీళ్ళకి కాపురమాట, వాళ్ళకి పోయాట వీళ్ళకి పోయాట పెట్టుకొని ఇప్పుడు అనమాట ఇగోండి నేనైతే ప్రస్తుతానికి అయితే పాలు అయితే రోజుకి 2 లీటర్లు అయితే కొనుక్కోవడం జరుగుతుంది. కొనుక్కొని నేను ఇవి చేస్తున్నాను. ఇంతకు ముందు అయితే అమ్మ వాళ్ళకి ఆవులే ఉండేవి, అలాగా ఆ ఆవు పాలు వచ్చేవి, వాటితో నేను నెయ్యి చేసుకునేదాన్ని. ఇప్పుడు అనమాట కొనుక్కుంటున్నాను. ఎందుకు చెప్పాను కదా కాపురాలు అయిపోయారు, ఆవులు ఇటు ఒకటి చేస్తారు, ఆవులు ఇటు ఒకటి అయిపోయినప్పుడు ఆవులకి ఏటి వచ్చింది ఇంకా ఒక దగ్గర ఉంటాయి అలాగే అయ్యారు. అందువల్ల అనమాట నేను ఇలా చేస్తున్నాను. మరి మీరంతా బాగున్నారా? నేనైతే బాగున్నాను. నేను అంటే నాకు బాగా నవ్వు వచ్చిందండి కాపురాలన్న మాటకి. వేరే కాపురాలు అట, వేరే వంటలాట, ఇంకా ఊళ్ళు మట్టుకోవాలి వంటలాట. వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు అందరి పిల్లలు ఒక దగ్గర కలిసి ఉంటే ఎంత బాగుంటుంది కదా. కలిసి ఉంటే కలర్ సుఖం అన్నట్లుగా చాలా బాగుంటుంది. అలా ఉంటే నాకు ఇష్టం అనమాట. కానీ ఈ రోజుల్లో ఎవరు ఉండట్లేదు. అలాగే నేను ఉంటాను, నేను అందరు ఉంటామంటే ఉంటారు. నా కోసం కూడా ఎవరు ఉంటారు. నేనే ఉందాం అనుకున్నా సరే మా తోట కూడా ఉంచలేదు, ఇంక నేనే చేస్తాను. వాళ్ళు కూడా వేరే కాపురాలు చేసుకున్నారు, ఎవరి మటు కాలే. మేము ఒక 4 తోటికోడలం అండి, 4 అందములు మా ఆయనలు. వాళ్ళే ఇటోలోటి అయిపోయినప్పుడు మరి నేనే చేయగలండి. నేను కూడా నా మటుకు నేను కూడా మా తాతయ్య అన్నారు, అమ్మ వాళ్ళందరూ వెళ్ళిపోయినప్పుడు నువ్వే చేస్తావు, నువ్వు కూడా నీ మటుకు నువ్వు సపరేట్ అయిపో. ఎందుకంటే మరి వాళ్ళందరూ కలిసి ఉంటే వాళ్ళందరూ ఉంటే నువ్వు ఉండండి బాగున్నావు, మరి వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా, మరి నువ్వు కూడా వెళ్ళిపోవాలి తప్పదు అన్నారు మా తాతయ్య. మా తాతయ్య వాళ్ళు చెప్పారు, మా తాతయ్య వెళ్ళిపోరు మొత్తం. మా తాతయ్య చనిపోయారండి. తాతయ్య చనిపోక ముందే ఎవరి మటుకాయలు అమర్చుకున్నారు అన్ని నిన్ను అమర్చుకునే స్థాలకాయ. ఇంకా అమ్మమ్మ ఉండేది కొద్ది రోజులు తాతయ్య తర్వాత. అమ్మమ్మ బాగా అందరం బాగా చూసుకున్నామండి. అమ్మమ్మకి అయితే పర్లేదు, లోడ్ చేయలేదు. అమ్మమ్మ కూడా కొద్ది రోజులు అమ్మమ్మ కూడా తాతయ్య దగ్గరికి వెళ్ళిపోయింది. ఎందుకంటే మీ అందరికంటే మీ దగ్గర ఉంటే నాకు బోర్ కొట్టేస్తుంది, తాతయ్య దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పేసి మా తాతయ్య దగ్గరికి మా అమ్మమ్మ కూడా వెళ్ళిపోయింది. అంటే మా తాతయ్య పిలుచుకెళ్ళిపోయారు అనమాట మా అమ్మకి. నేను అక్కదాన్ని ఇక్కడ వచ్చాను, అందుకే వాళ్ళిద్దరు జంట అక్కడ కలిపారు. మేమైతే ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నాము. మరి మేము ఉండాలి కదా, దేవుడు ఎన్ని రోజులు మనకి ఎక్కడ ఉంచుతాను, మనం ఉండాలి, తప్పదు కాదు. మనం ఎప్పటికైనా అక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళమే. కాకపోతే అంటే చెప్తున్న స్టోరీ అది. అంటే కొంతమందికి తెలియదు కదా ఎందుకు ఎలాగవుతారు, ఏమి ఎలాగవుతారు అనుకుంటారు. కానీ ఒక్కలు వస్తే చాలు, ఇంకా అంటే 4 ఉండి దగ్గర ఒక్కలు వస్తే చాలు ఆ సేమల పొట్ట అంతా ఎడతీసేయడానికి. అలాగే అయిపోయింది అనమాట. కొంతమంది అనుకుంటారు అందరం కలిసి ఉందామా బాగుంటుంది అని, కొంతమంది అనుకుంటారు ఇష్టం ఉంది మరి అలాగే మరి ఏడ్ చేస్తాం మనం, అంతకంటే ఇంకేట్ చేయలేం కదా. వాళ్ళ ఇష్టమే కానీ అని మా తాతయ్య కూడా సరే మీ ఇష్టం అనేసిటే ఇంకా అలాగే అయిపోయింది. అలాగే అయిపోయిన తర్వాత మా మట్టుకు మేము వాళ్ళ మట్టుకు ఎవరి మట్టుకు వాళ్ళు ఉన్నాము. ఉన్నాక మా పిన్ని ఉంటుంది, అంటే మా ఆయన వాళ్ళ చెల్లి. ఆమె ఏమంటారు తెలుసు, ఇప్పుడు ఇంటికి వస్తే అంత నిండుగా ఉండేదో, ఇప్పుడు చూసావా ఇల్లు అంత బోర్ అనిపిస్తుందో అనేసి మా పిన్ని అలా చెప్తుంది అనమాట. మరి బోర్ అనిపిస్తుంది పిన్ని, మరి మీరైతే మాత్రం కలిసి ఉన్నారా, మీరు కూడా అలాగే విడిపోయారు కదా, మరి తప్పదు ఎప్పటికే విడిపోవలసిందే కదా అని మా పిన్నికి కూడా నేను అంటాను అనమాట. అప్పుడప్పుడు నేననమాట వాగుడికే ఇలా వాక్కుంటుంటాను, ఇలాగే మాట్లాడుతాను అనమాట. ఒక్కొక్కసారి ఇలాంటివన్నీ మనకు గుర్తొస్తాయండి, గుర్తొచ్చే టైంలో ఇలా మాటలు వస్తుంటాయి అనమాట. సరేనైతే బాయ్ అయితే, ఓకేనా? మరి నేను ఉంటాను ఇంకా అని చెప్పవలసిన చెప్పాను. బాయ్ బాయ్.